ప్రభువు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము నుంచి ఒక చిన్న అంశాన్ని మనము నేర్చుకుందాము. ఈరోజు అంశం ఏమిటంటే మరణ భయము. ఈ మరణం అటువంటిది ప్రతి మనిషిని వెంటాడుతున్నటువంటి ఈ మరణ భయము. ఒకవేళ దేనికైనా మానవుడు భయపడేమో కానీ ఈ చావు అంటే మానవుడు ఖచ్చితంగా భయపడతాడు. మనం ఎన్నోసార్లు చూసినట్లయితే రోగాలు వచ్చినప్పుడు, ఇంకా భయంకరమైన పరిస్థితి కనిపించినప్పుడు డాక్టర్లను వేడుకుంటాం కదా, అయ్యా ఎలాగైనా నన్ను బ్రతికించండి. ఒకవేళ డబ్బు లేకుంటే డబ్బు ఇచ్చే ఒక యజమాని ఉంటే, అయ్యా మీరు సాయం చేస్తేనే మన ఈ యొక్క ఆపద నుంచి మనం విముక్తి కలగబడతాను, లేకుంటే మీరు డబ్బు ఇవ్వకుంటే నేను చనిపోతాను, ఎలాగైనా మీరు నన్ను బ్రతికించండి అంటే డబ్బు ఇచ్చి బ్రతికించండి అంటే మానవుడు దేనికి భయపడకుండా మరణానికి మాత్రం ఖచ్చితంగా భయపడతాడు. కాబట్టి ఆ మరణ భయాన్ని తీసివేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆయన కూడా మానవ శరీరాన్ని ధరించవలసినటువంటి అవసరత ఏర్పడింది. అంటే మానవులందరికీ మరణ భయాన్ని తీసివేయటానికి ఆయన కూడా ఈ లోకములో ఒక మానవుడిగా జన్మించవలసినటువంటి అవసరము ఏర్పడింది. కాబట్టి ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట మనకి తెలియజేస్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అంటే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అంటే అపవాదిని మరణము యొక్క బలము గలవానిని, అంటే అపవాదిని తన మరణము ద్వారా నశింపచేసి జీవిత కాలమంతయు మరణ భయము లేకుండా చేయటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను అన్నాడు ఇక్కడ. కాబట్టి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజంగా కనుక మనం అర్థం చేసుకుంటే ఇక మరణ భయం అనేటువంటిది ఉండదు. అర్థము కానంత వరకు మరణానికి మనం భయపడతాం కదా. ఒక పాట కూడా, చక్కటి పాట భక్తులు రాశారు కదా, మరణ భయము లేదు మనకు, చావు అంటే భయపడరాదు. అంటే యేసు ప్రభువుని ఎప్పుడైతే తిరిగి లేస్తాడో మానవునికి ఏం లేదంట, మరణ భయము లేదు, ఇంకా చావు భయము లేదని చక్కటి పాట కూడా మనం పాడుకుంటాం కదా. ఎంత పాడుకున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక నిజంగా మనకు అర్థం కాకుంటే మరణానికి ఖచ్చితంగా మనము భయపడతాం. అలా భయపడతామా లేదా అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే, దానిని వెంబడించినటువంటి 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభు పూర్తి అర్థం కానప్పుడు వాళ్ళు కూడా మరణానికి భయపడారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా వాక్యంలో తెలియజేస్తుంది. కాబట్టి ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం 56వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి రాసిన సువార్త 26:56 వచనంలో ఇలాగ రాయబడి ఉంది, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ గెత్సేమనేటువంటి తోటలోన ఎప్పుడైతే అరెస్టు చేస్తారో, ఆయన్ని వెంబడించినటువంటి 12 మంది శిష్యులు కూడా పారిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది కదా. పారిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు పారిపోయారు? ఒకే తాన భుజించారు, ఒకే తాన నిద్రించారు, ఒకే తాన
సహవాసం కలిగి ఉన్నటువంటి వీళ్ళు 3.5 సంవత్సరాల బంధము ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో అప్పుడు ప్రాణాలు కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం జరిగింది కదా. అంతకుముందు చనిపోయిన లాజర్ని 4 రోజుల శవాన్ని లేపాడు, ఒక విధవరాలు కుమారుని లేపాడు, కొంతమంది చాలా మందిని చనిపోయినటువంటి వారిని లేపిన, ఎన్నో అద్భుతాల కార్యాలు చేసిన, కుంటోళ్ళకి రాళ్ళు ఇచ్చిన, గుడ్డివారికి కన్నిచ్చిన, ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ కందెదురుగా జరగంగా చూసిన కదా. గాలి సముద్రము అలలతో కొట్టబడినప్పుడు సముద్రాన్ని గద్దించిన, ఇవన్నీ చూసిన వీళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుని అరెస్టు చేసిన వెనకనే వీళ్ళందరూ యేసు ప్రభును వదిలేసిపోవడం అనేటువంటి విషయము మనం ఆలోచన చేస్తే మనల్ని మనము కాపాడుకోవాలా, ఇప్పుడు చంపేస్తారు అంటే మరణ భయం వీళ్ళలో ఉన్నది అనేటువంటి విషయం మనకి ఇక స్పష్టంగా అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు పూర్తి ఇంకా అర్థము కానంత వరకు మరణ భయం మనిషికి ఉంటది. కాబట్టి ఎప్పుడైతే ఆయనని బంధించారో, ఎప్పుడైతే కొరడలతో కొట్టారో అలా పేతురు అంటాడు ఒకప్పుడు, నీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తాను అనేటట్లు మాట్లాడతాడు. అలాంటి ఆయన మరి యేసుక్రీస్తుని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక చలిమంట దగ్గర కాసుకొని ఉన్నప్పుడు ఒక చిన్నది వచ్చి ఈయన కూడా యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుడే అని చెప్పినప్పుడు, లేదు యేసుక్రీస్తు ఎవరో నేను ఎరుగను అని 3 సార్లు అబద్ధాలు. అంటే 3 సార్లు అబద్ధాలు ఎందుకు చెప్తాడు అంటే నన్ను నేను కాపాడుకోవాలా. ఒకవేళ ఇప్పుడు నన్ను యేసుక్రీస్తుతో తిరిగిన వాడిని, యేసుక్రీస్తు శిష్యుణ్ణి ఒకవేళ నన్ను చెబితే నన్ను కూడా అరెస్ట్ చేసి నన్ను కూడా చంపుతారు అనేటువంటి మరణ భయంతో 3 సార్లు అబద్ధాలు ఆడినట్టుగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా అలా జరిగిన తర్వాత వారందరూ ఇక్కడే ఉంటే నన్ను కూడా అరెస్ట్ చేస్తారు, నన్ను కూడా చంపుతారు అని చెప్పేసి ఆ 3 సార్లు అబద్ధాలు ఆడి, ఇంకా పేతురు కావచ్చు, మిగిలినటువంటి తక్కిన శిష్యులు కావచ్చు, వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆయన్ని కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడలతో కొట్టారు, పిడిగుద్దులతో గుద్దారు, ఉమ్మివేశారు, భయంకరమైనటువంటి పరిస్థితి చేసి ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా అంత బయటికి తీశారు కదా. బల్లెపోటుతో పొడిచినప్పుడు మిల్లు మాత్రమే బయటకు వచ్చేవి అని మనకు రాయబడినట్లుగా అనిపిస్తుంది. ఆయన ఒంట్లో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా భయంకరంగా ఆయన్ని చంపేశారు. కాబట్టి అలాంటి వ్యక్తి బ్రతకడం అనేటువంటిది అసంభవం అనేటట్లు మనకి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి వారందరికీ. కనుక ఎప్పుడైతే సమాధి చేయబడి 3 దినముల తర్వాత ఈ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి దగ్గరికి వస్తారు. వాళ్ళు కూడా ప్రభువు లేస్తాడు అనేటువంటి విశ్వాసం వాళ్ళకు కూడా లేదు. ఆయనకు సమాధి క్రమము సరిగ్గా జరగలేదు కాబట్టి మనము కూడా సుగంధ ద్రవ్యాలు ఆయన శరీరానికి మనం పూయాలని చెప్పేసి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని పెందల కడని లేచి సమాధి దగ్గరికి వెళితే మన కొరకు ఆ రాయి పెద్దది, ఎంతో పెద్దది, ఆ రాయి ఎవరు పొరలిస్తారో అని మాట్లాడుకుంటా వస్తుంటామంటే ఆ స్త్రీలు వాళ్ళు వచ్చే సమయానికే సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడము, ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి వారికంటే ముందుగా గలిలయకు వెళ్ళడము, వారు వచ్చి సమాధిలో చూసి మన ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని కంగారు పడుతున్న సమయంలో అక్కడ ఒక దూత, మీరు సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారో ఆయన చెప్పినట్టుగానే 3 దినములైన తర్వాత ఆయన లేస్తానని చెప్పిన మాట మీరు వినలేదా అని చెప్పినప్పుడు వారు ఎటు తోచక ఇటు అటు కంగారు పడుతూ మరి వాళ్ళు ఉన్నప్పుడు ఆయన లేచి మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళి ఉన్నాడు, తక్కిన శిష్యులకు మీరు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పండి అని చెప్పినప్పుడు వారు తన మిగిలినటువంటి శిష్యుల దగ్గరికి ఆ శిష్యులందరూ కూడా ఆ యొక్క వచ్చిన స్త్రీలందరూ వెళ్ళిపోయి చెప్పినప్పుడు వాళ్ళని కూడా నమ్మని పరిస్థితి మనకి కనిపిస్తుంది. 24వ అధ్యాయంలో లోక రాసినటువంటి సువార్త 9వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును
తక్కిన వారందరికీ తెలియజేసిరి. అంటే వాళ్ళు స్త్రీలు పోయినారు కదా, సమాధి దగ్గరకు వాళ్ళు స్త్రీలు పోయినారు. వాళ్ళు ఈ 11 మంది శిష్యులకి మిగిలినటువంటి వారందరికి కూడా జరిగిన సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియు యోహాననియు యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనక వీరు వారి మాటలు నమ్మలేదు. అంటే శిష్యులే నమ్మలేదు. యేసు ప్రభు తిరిగి లేచాడని ఆ స్త్రీలు చెబితే ఆ శిష్యులే నమ్మశక్యం కాదు. ఎందుకంటే అంత భయంకరంగా కొట్టి చంపినటువంటి యేసు ప్రభు తిరిగి లేవడం అనేటువంటిది అసంభవం అనేటువంటి విధానములో వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది నిర్ధారణ చేసుకునేదానికి వారి మాటలు నమ్మనదన తిరిగి మరలా 11వ వచనం చూద్దాం చూడి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే 12వ వచనం, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపరచు ఇంటికి వెళ్ళెను. సమాధి దగ్గర పోయి నిర్ధారణ చేసుకున్నాడు, సమాధిలోన యేసు ప్రభు శరీరము లేదు. కాబట్టి ఇటు తోచక ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయకు వెళ్ళి తిరిగి వచ్చి ఆ 11 మంది శిష్యులు ఒక ఇంట్లోన కూసుకున్నప్పుడు వాళ్ళ తలుపులు వేయబడి ఉండగానే ఆయన వారికి ప్రత్యక్షమయ్యి ఇదిగో నేను మీ ప్రభువుని అని చెప్పి నిర్ధారణ చేసుకుని వారు చేపలు పడుతుండగా వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చేపలను కూడా ఆహారంగా భుజించి, మరి తోమ అయితే అంత భయంకరంగా కొట్టిన ప్రభువు లేస్తాడని నేనైతే నమ్మను, ఆయన స్వయంగా నేను చూస్తే తప్ప నమ్మను అని చెప్పినప్పుడు ప్రభువు ఆయనకు కూడా ప్రత్యక్షమయ్యి నీవు నా గాయాల్లో వేలు పడితే నమ్మనని చెప్పావు కదా, ఇదిగో చూడు తోమ అని చెప్పినప్పుడు అప్పుడు అయ్యా ప్రభువా నా దేవా అని చెప్పి వారు అప్పుడు నిర్ధారణ జరిగిన తర్వాత అప్పుడు గట్టిగా నిలబడడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే ఎప్పుడైతే అంత భయంకరంగా చంపిన కూడా ఈయన తిరిగి లేస్తాడో ఇంకా చావు అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఇంకా లేదు. మనము కూడా చావు అంటే భయపడరాదు అనేటువంటి విధంగా వాళ్ళు జీవించినట్టుగా మనకి కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము ఒకసారి 13వ వచనం చూస్తే వారు పేతురు యోహానును ధైర్యములు చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా వండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుషులను వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమయో ఎదురు చెప్పలేకపోయిరి కదా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వీళ్ళకి వచ్చి వాక్యం బోధిస్తారో 3000 మంది సంఘముగా కట్టబడతారో వీళ్ళకి ధైర్యం వచ్చాయి. ఇంకా చావు కంటే భయం లేకుండా బోధించినప్పుడు ఆ యొక్క దేవాలయంలో కుంటివాడిని స్వస్థ కలుగజేసి ఇంకా ఎవరికి భయపడకుండా బోధిస్తారు. ఒకప్పుడు పారిపోయిన వీళ్ళు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? కిందికి మనం వచనాలను చదువుకుంటూ పోతే ఇక మీకు దేవునికి మేము భయపడలే కానీ విన్నవాడిని కన్నవాడిని మేము చెప్పలేక ఉండలేము, మీరు కొడతారా కొట్టండి తంతరా తనండి, మేము ఆ మాటలు మాత్రం చెప్పలేక ఉండలేము అని మనం కింది వచనాలను మనము తెలియజేస్తాం. అయినప్పటికీ వాళ్ళ మీద కుట్ర చేసి ఈ యొక్క నామమును బట్టి మీరు బోధింపకూడదు, యేసునామము ఈ ప్రాంతంలో వినిపించకూడదని చెప్పేసి వీళ్ళను కూడా చంపాలనేటువంటి ప్రయత్నం మనము చూస్తాం. 5వ అధ్యాయము 33లో చూస్తే వారు ఈ మాటలు విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా, ఎవరిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు? ఈ అపోస్తులు 11 మంది 12 మంది ఉండరు కదా, ఈ 12 మందిని కూడా యేసు ప్రభుతో పాటు వీరిని కూడా చంపల్లా, అప్పుడే ఈ నామమును బట్టి వాళ్ళు బోధించడం మానివేస్తారని చెప్పేసి వీళ్ళని చంపడానికి ప్రయత్నము చేస్తారు. అప్పుడు గమాలియేలు అనేటువంటి ఒక అతని లేచి, అయ్యా ఇది నిజమైతే మనము దానిని ఎదుర్కొనటం అసాధ్యము, ఇంతకు ముందే కొంతమంది ఇట్లా గ్రూపులు బట్టి ఎంతో మంది నశించిపోయారు, ఒకవేళ ఇది కూడా యేసు ప్రభు అలాంటి ఒక విప్లవం అయితే ఇది ఎన్నటికైనా నశించిపోతుంది
కాబట్టి నిజంగా ఆయన దేవుడు అయితే మనము దేవునితో పోరాడలేము అని ఒక పెద్ద మనిషి లేచి చెప్పినప్పుడు, వారు తర్వాత కొట్టి వారిని విడుదల చేసినప్పుడు, అది ఒక చివరి మాట మనం చూసుకున్నాం ఒకసారి 5వ అధ్యాయము 38 చూద్దాము. కాబట్టి నేను మీతో చెప్పినదేమగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల నుండి కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి అని వారిని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి కదా. కొట్రి ఇప్పుడు కొట్టిన భయపడడం లేదు, తిట్టిన భయపడడం లేదు, సంపదం అంటే కూడా వీళ్ళు భయపడడం లేదు కదా. వీళ్ళు ఏమంటారు 41 వచ్చిన ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలమని ఎంచబడినందున వారు సంతోషించుచు సభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయముల్లో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఆ నామాన్ని బట్టి మేము అవమానం పొందుటకు తిరిగి ప్రాణాలు కోల్పోవటకైనా మేము పాత్రలమని ఎంచబడినందున వారు వద్దని చెప్పినా ఇంకా స్పీడ్ పెంచినట్టుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి అంటే ఈ అపోస్తలుల్లో ఏమి లేదని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత వీళ్ళలో ఏం పోయింది అని మనకు కనిపిస్తుంది. మరణ భయం అనేటువంటిది పోయింది. అంటే యేసు ప్రభు అర్థము కానంత వరకు కదా 3.5 సంవత్సరములు తిరిగినప్పటికీ యేసు ప్రభు ఎప్పుడైతే అరెస్ట్ జరుగుతుందో వీళ్ళు ప్రాణాలు కాపాడుకునే దానికి ప్రయత్నం చేసిన వీళ్ళు ఎప్పుడైతే సమాధి నుండి తిరిగి ఆయన లేస్తాడో ఇక చావు అంటే భయపడకుండా మీరు కొడతారా, తిడతారా, చంపుతారా, ఏమైనా చేసుకున్నా ఆ నామము కొరకు అవమానం పొందేదానికి మేము పాత్రలము అని చెప్పేసి వీళ్ళు చావు కూడా సిద్ధపడి ఈరోజు మన దగ్గరికి సువార్త వచ్చిందంటే వాళ్ళ ప్రాణత్యాగాలు. అంటే ఒకప్పుడు యేసు ప్రభు పూర్తి అర్థం కానప్పుడు మరణ భయం అనేటువంటిది వాళ్ళలో కూడా ఉంది. యేసు ప్రభు ఎప్పుడైతే మరణ సమాధి పునరుత్థానం గెలుస్తాడో వాళ్ళలో మరణ భయం పోయిందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు ఇవన్నీ తెలుసుకున్నటువంటి మనము మరి ఈరోజు మనలో మరణ భయం ఉందా లేదా అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మరణ భయం లేనివాడిగా మనము బ్రతికేవాడే క్రైస్తవుడు కదా. వాళ్ళ విశ్వాసం ఏంది, చనిపోతే కూడా తిరిగి లేస్తామనేటువంటిది వారి విశ్వాసం కదా. ఒక వచనాన్ని చూసి మనము ముగించుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు మనము ఒకసారి చదువుదాము. వాళ్ళ విశ్వాసము ఏ విధంగా ఉంది. ఆ రోజు ఉన్నటువంటి మొదటి శతాబ్దములో యేసు ప్రభును అంగీకరించిన శిష్యులు కావచ్చు, ఆ రోజు 3,000 మంది కావచ్చు, వాళ్ళ విశ్వాసం ఏ విధంగా ఉంది, వాళ్ళ విశ్వాసము ఏ రకంగా ఉంది మనం ఆలోచన చేస్తే విశ్వసించింది 2 కొరింథీ 4:14-15 వచనాలు. విశ్వసించింది గనక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగల వారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి ఆయనతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేము విశ్వాసం ఉంచుతున్నాము గనక మాట్లాడుచున్నాము. ప్రభువైన యేసుని లేపిన దేవుడు యేసుతో కూడా మమ్మను కూడా లేపుతాడని మా విశ్వాసము అని వీళ్ళు చెప్తారు. అంటే చావు అయినా పర్లేదు మమ్మల్ని లేస్తాము అనేటువంటి విశ్వాసం వీళ్ళలో ఉంది. ఈరోజు ఏ చర్చిలో చూసినా గుంపులుగా కనపడుతున్నటువంటి ఈ క్రైస్తవులు వీళ్ళలో ఏ విశ్వాసం ఉందంటే మనం చూసినట్లయితే ప్రతి సంఘములో ఉన్న సాక్ష్యాలు ఎందుకొరకు నీవు యేసు ప్రభువును అంగీకరించావు అని మనం ఒకవేళ వాళ్ళని ప్రశ్నిస్తే, కొంతమంది ఏమో మాకు పిల్లలు లేరు, మాకు పిల్లలు పుట్టారు కాబట్టి యేసుక్రీస్తుని మేము అంగీకరించాము. కొంతమంది ఏమో మాకు ఉద్యోగం లేకుండా ఉద్యోగం వచ్చిందని మేము యేసు ప్రభువును అంగీకరించాము. కొంతమంది ఏమో మాకు అప్పులు తీరిపోయినందుకు మేము యేసు ప్రభువును అంగీకరించాము. కొంతమంది ఏమో మాకు ఉండే రోగాలు మాకు పోయినందుకు మేము యేసు ప్రభువును అంగీకరించాము. కొంతమంది ఏమో మాకు కోర్టులో కేసులున్న ఆ కేసులు పోయినందుకు మాకు అంగీకరించబోవడం. కొంతమంది ఇట్లా రకరకాలుగా సాక్ష్యాలు మనం వింటాం. కాబట్టి మరి ఇది 60-70 సంవత్సరాలకు సంబంధించినటువంటి విశ్వాసం అయితే తప్ప
కష్టమైన, కన్నీళ్ళైనా, ఇరుకులైన, ఇబ్బందులైన, వేదనైన, బాధ అయినా యేసు ప్రభు కొరకు నేను జీవిస్తే ఇవన్నీ రావు అని కాదు. ఖచ్చితంగా కరువు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఏవైనా రావచ్చు. నా విశ్వాసం అంటే నేను తిరిగి లేస్తాను నా ప్రభువుని నమ్ముకుంటే అనేటువంటి విశ్వాసం ఈరోజు చాలా మంది క్రైస్తవులలో లేదు. ఈ 60-70 సంవత్సరాల సుఖ భోగాల కొరకు, 60-70 సంవత్సరాల కాలంలో మేలులు కొరకే యేసు ప్రభుని అంగీకరిస్తుంది. అందుకొరకు అంగీకరిస్తే వారి కొరకు చక్కటి మాట ఉంది బైబిల్లో. 15వ అధ్యాయం 19 వచ్చిన 1 కొరింథీలో మనకు కనిపిస్తుంది. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఈ జీవిత కాలం మట్టుకే మాత్రం యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సినటువంటి అవసరము లేదు. మరి ఎందుకొరకు యేసు ప్రభు కొరకు రావాలా? ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితంలో ఉన్న ప్రభు నన్ను తీసుకుంటాడు, నన్ను లేపుతాడు, ఆయనతో పాటు నేను పరలోకంలో ఉంటాను. ఈ లోకంలో కన్నీళ్లు రావచ్చు, కష్టం రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆ ప్రభు కొరకు మరణమే జరగచ్చు. కానీ ఆ మరణానికి భయపడకుండా, ఆ కష్టం వచ్చినప్పుడు ప్రభుని వదిలిపెట్టకుండా కదా ఉండి ఎవరైతే జీవిస్తారో వారు మరణ భయము లేని వాళ్ళు. కనుక ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులకు మరణ భయము ఉందా లేదా అనేటువంటి విషయం ఆలోచన. నిజంగా యేసుక్రీస్తుని కనుక మనం అంగీకరిస్తే క్రైస్తవుడు అనేవాడు మరణానికి భయపడడు. ఒకవేళ నీవు భయపడుతూ ఉన్నావంటే ఇంకా ప్రభువు అర్థం కాలేదేమో. ఒకసారి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకొని ఒకసారి మనము కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము పొందక ముందర ఏ విధంగా శిష్యుల విశ్వాసం ఉన్నో మరి ఆ విధంగానే మనం ఉన్నామా? పునరుత్థానం జరిగిన తర్వాత వారు ఏ విధంగా అయితే సావుకైనా నిలబడ్డారో మన విశ్వాసం ఈరోజు ఆ విధంగా ఉందా లేదా? ఒకసారి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకొని ఆ విధంగా లేకున్నట్లయితే మనం కూడా ఇంకా బలంగా నిలబడాలని ప్రభువు పేరిట మీ అందరికీ ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.